subscribe. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మరి పంచాంగ శ్రవణ ఫలితములు ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా పంచాంగము అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ ఫలితములు మనం పొందగోరుతాము, అలాగే దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, నవనాయకులు ఎవరైనారు, రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహాలలో గ్రహాల యొక్క పొజిషన్స్ రీత్యా వాటి యొక్క గ్రహ గమనములు, అలాగే మరి ధనధాన్యాది పశు సంపద ఏ విధంగా ఉంటుంది, దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ ఉగాది సంవత్సరంలో ఈ కొత్త ఉగాది సంవత్సరంలో ఏ విధంగా నదీ పుష్కరాలు, కర్తరి, వివిధ ముహూర్తములు, అలాగే కందాదాయ ఫలితములు, మరి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గోచార ఫలితములు, అలాగే వారి యొక్క ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటిది చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా పంచాంగ శ్రవణము చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది అనేటువంటిది తెలుసుకున్నట్లయితే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోధాన తుల్యాం మృణాన్ ఆయుర్దుత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్యంతాం. మరి పంచాంగ శ్రవణము చేయడం వలన ఏమిటంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాది అఖండాయురారోగ్యములు కలుగును, మరియు ధన కనక వస్తువాహనాది ప్రాప్తి కలుగును, సమస్త దేవత అనుగ్రహము సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. తిథిర్వారంచ నక్షత్రం యోగ కర్ణమేవ చ పంచాంగ స్వఫలం శృణ్వన్ గంగ స్నాన ఫలం లభేత్. తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణముతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్పి పిలుస్తారు. అంటే 5 అంగములతో కూడుకున్నటువంటిది. మరి వీటి యొక్క ఫలితం వినడం వల్ల ఏమిటంటే ముఖ్యంగా పుష్కర స్నానము, గంగా స్నానము వల్ల లభించేటువంటి పుణ్యముతో సమానమైనటువంటి ఫలితము లభిస్తుందని చెప్పి శాస్త్రవచనం. అయితే ఏమిటంటే ముఖ్యంగా ఉగాది అనేటువంటిది ఎందుకు జరుపుకోవాలి అని ముఖ్యంగా మనం గనక గమనించినట్లయితే, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఏమిటి అనంటే, ఈ రోజున బ్రహ్మ ప్రథమ సృష్టిని ప్రారంభించారు. అందువలన ఏమిటనంటే యుగాలకు ఆది, అంటే యుగానికి మొదలు పెట్టినటువంటి రోజు, ప్రారంభం చేసినటువంటి రోజు కాబట్టి యుగాది అని చెప్పి వచ్చినది. ఈ పండుగ రాను రాను మనకు ఉగాదిగా ప్రాచుర్యంలోకి పొందింది. కాబట్టి ఈ విధంగా ఉగాది అనేటువంటిది చక్కగా మన ప్రాంతీయులంతను కూడా మరి ఉగాది సంవత్సరాన్ని చక్కగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఈ సంవత్సరంలో మరి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అనగా, చైత్రమాస జగద్బ్రహ్మ సజర్జ ప్రథమే అహాని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యో దశేయతి ప్రవర్ధ యమా సదాద కాలస్వగమనమాపి గ్రహాన్వార నృణాత్మోస్వాన్ రదాపిపాన్ అనేటువంటి శాస్త్రవచన రీత్యా మాసంలోకెల్లా ఏమిటంటే చైత్రమాసం తిథులలోకెల్లా పాడ్యమి తిథి మొదలు, అలాగే వారంలోకెల్లా మొదలు ఆదివారము, నక్షత్రములకెల్లా అశ్విని ముహూర్తంలోకెల్లా
మరి మొదలు బ్రహ్మ ముహూర్తము. కాబట్టి నవగ్రహంలో రాశికెల్లా మొదలు మేషం నుండి ప్రవేశం జరుగును. కాబట్టి ఈ విశ్వావసు నామ ఉగాది పర్వదినంలో అందరూ కూడా చక్కగా శుభ్రంగా మరి స్నాన సంధ్య అనుష్ఠానంలో ఆచరించి పాత కృత పంచాంగమును చక్కగా ఏమిటి పూజించి మీ ఇష్టదేవత కులదేవత దీపారాధన గావించి చక్కగా నమస్కారం చేసుకొని ఒక దైవజ్ఞుణ్ణి పండితుణ్ణి చక్కగా పిలిపించుకొని లేదా మీకు వెసులుబాటు లేదైనట్లయితే ఏదైనా దేవత ఆరాధన చేసుకొని చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ పండిత భాగవతములతో ఈ పంచాంగ శ్రవణ ఫలితములు వినడం పూర్వకంగా మంచి యశస్సు బుద్ధి సౌభాగ్యం అన్నీ కూడా లభిస్తాయి. అలాగే ఈ రోజున సైంధవ లవణం, మరి కొత్త చింతపండు, బెల్లము, వివిధ రకాలైనటువంటి పులుపు, మరి వేప పువ్వు, సైంధవ లవణము, వీటితో కూడినటువంటి పచ్చడి ఉగాది పచ్చడి అంటారు. ఇవి చక్కగా చేసుకొని మరి స్వామివారికి చక్కగా మీ నిత్య దేవతార్చన విధిలో భాగంగా ఉన్నటువంటి స్వామివారులకు నివేదన అర్చించి తీర్థంగా స్వీకరించినట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ చక్కగా తీర్థ సేవనం చేసినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఇక ఈ సంవత్సరము ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే మరి దేశకాల భవిష్యత్తు, మరి పరిస్థితులు, నదీ పుష్కరములు, నవనాయక ఫలితముల గురించి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయి. మరి పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి సూర్యుడు శౌర్యమును, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవమును, కుజుడు శుభమును, శని ఐశ్వర్యమును, బుధుడు బుద్ధిని, గురువు గౌరవమును, శుక్రుడు సుఖమును కలగజేయడం, రాహు బలమును, కేతు కులశ్రేష్టమును కలగజేయను. బుధుని కంటే కుజుడు బలవంతుడు, వీరిద్దరి కంటే శని బలవంతుడు కావడం పూర్వకంగా ఈ ముగ్గురి కంటే కూడా బృహస్పతి బలవంతుడు, ఈ నలుగురి కంటే శుక్ర బలం చాలా గొప్పది, ఐదుగురి కంటే చంద్రుడు బలవంతుడు, ఈ ఆరుగురి కంటే సూర్యుడు బలవంతుడు, రాహు అందరికంటే బలవంతుడు. కాబట్టి ఈ విధంగా పంచాంగ శ్రవణం చేయడం పూర్వకంగా ఒక్కొక్కరి రీత్యా ఈ విధమైనటువంటి లాభాలు, మరి మనకు అనుకున్నటువంటి అభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఈ సంవత్సరము మరి దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయానికి పరిగణలోకి గనక తీసుకున్నట్లయితే వైశ్వానరం భజే నిత్యం విశ్వావాసు కృతాహ్వయం నరవాహనమారూఢం ఖడ్గకేటకధరం విభుం ఓం భూ విశ్వావసు పత్వర దేవతం వైశ్వానరమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి 29వ తేదీ మార్చి 2025 శనివారం సాయంత్రము 4:28 చాంద్రమాన ప్రారంభము. ఇందులో వర్షలగ్న కుండలి మరియు సౌరమాన ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో 13వ తేదీ మరి ఏప్రిల్ 2025 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:21 వర్షలగ్న కుండలి జగర్లగ్న కుండలి పరిశీలించగా దేశకాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఈ ప్రకారంగా ఉంటుంది. సింహలగ్నం వర్షలగ్నమైనటువంటిది. అలాగే ద్వితీయంలో కేతువు, సప్తంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు పంచగ్రహ కూటమి. అలాగే దశంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజుడు మరియు జగద్లగ్న కుంభమైంది. అలాగే ద్వితీయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు. అలాగే చతుర్థంలో గురువు, షష్టంలో కుజుడు పూర్వకంగా చంద్ర కేతు ఉన్నందున
ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాలలో అనుకున్న పనులు సాధించగలుగుతారు. రాజులు న్యాయ పరిపాలన చేస్తారు. మరి ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రంలో వారికి తర్కవాదములు జరుగుతాయి. అలాగే మరి అల్లోపతి కన్నా ఆయుర్వేదం మంచిదని చెప్పి చాలామంది ఆయుర్వేదానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ప్రాచీన ఆయుర్వేదం వైద్యం వైపు మరి మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉపద్రవములు, భూకంపములు, అగ్ని ప్రమాదములు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రం దగ్గర సమీపంలో ఉండేటువంటి వారికి మరి భారీ వరదల పూర్వకంగా కాస్త జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మత్స్య కార్మికులకు కూడా ధన నష్టము అలాగే జన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పిడుగుపాటుతో పశువులు అనేటువంటిది మరణించడము, పంట పైరు నష్టం అనేటువంటిది కలిగించడం, కొన్ని చోట్ల అతివృష్టి అనావృష్టి జరిగే సూచనలు ఉన్నాయి. విపరీతమైన గాలి దుమారాల వల్ల చెట్లు విరిగిపడడం, ఇండ్లు కూలడం, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలోనికి వస్తారు. అనుకున్న సమర్థంగా సాధించగలుగుతారు. దేశం నందు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ప్రైవేటీకరణ చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే ఉభయ రాష్ట్రాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి ఇతర దేశాల నుండి రుణం తీసుకునే పరిస్థితి ఒకసారి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి అనుకున్న ఒప్పందాలు సగం వరకే పూర్తిగావు. అలాగే విశేషంగా ప్రజాప్రభుత్వం మన్నలను పొందుతారు. క్రీడారంగం నందు విశేషమైనటువంటి దేశ ఔన్నత్యం అనేటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు గో సంరక్షణ అనేటువంటిది చేపడతాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని సీనియర్ నాయకులు మరి తీవ్రమైనటువంటి సవాలు ఎదుర్కోవడం, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు వివిధ రకాలుగా ఉద్యోగాలలో సంక్షోభం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, సంగీత విద్వాంసులు, గాయకులు, హరికథలు, చలనచిత్రకారులు, మరి భరతనాట్యం చేసేటువంటి వారు మరి విశేషంగా పేరు ప్రఖ్యాతులలోకి వస్తారు. అలాగే ముఖ్యంగా కిరసనాయిలు, డీజిల్, పెట్రోలు, బొగ్గు యథావిధిగా ధరలు అనేటువంటి కొనసాగుతాయి. ఇంకా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే బంగారం ధర ఇంకా ఉధృతంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నటువంటి ఈవీ వాహనాలు చాలా ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి ఈ సంవత్సరం చాలా అవకాశాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే కాలసర్ప దోషం ఉన్నందున మరి ఏమిటనంటే ఇతర రాష్ట్రంలో వారికి మన రాష్ట్రం వారికి పరస్పర విరోధములు, ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటీకరణ ఎక్కువ కావడము, అలాగే రాష్ట్రంలో స్త్రీలు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే డైరీ ఫామ్, మహిళా గ్రూపులు, నిత్యావసర వస్తువులు స్వయం కృషితో నిర్వహించి మరి ధనం అనేటువంటిది బాగా ఆర్జిస్తారు. అలాగే విద్యుత్ కొరత, గ్యాస్, కూరగాయలకు, గృహ పరికరాలకు, పాలకు, ఐరన్, ఇత్తడి, కంచు, నవరత్నాలకు, రసవస్తువులకు ధరలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, అక్రమాలు ఎక్కువగా జరుగును. స్త్రీల హత్యలు, శిశు హత్యలు జరుగుతాయి. దుండగులు, మితండవాదులు అనేటువంటి పెరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉగాది సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే హైందవ మత ప్రాప్తికై విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి బీజేపీ పార్టీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రపంచ దేశాలలో గనక చూసుకున్నట్లయితే భారత స్థాయి హైందవ ధర్మం గురించి ప్రపంచం మాట్లాడుకునే అవకాశం అనేటువంటిది మన భారతీయ జనాల గురించి, మన భారతీయ హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నవనాయకులు ఎవరైనారు, మరి వాటి యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడైనాడు. మరి మంత్రి చంద్రుడు, సేనాధిపతి సూర్యుడు, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే నవనాయకులలో 4 పాపగ్రహములు, 5 శుభగ్రహములు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి నవనాయకుల ఫలితాలు మనకు ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగజేస్తాయి అని గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గమనించినట్లయితే గోధుమలకు సంబంధించినటువంటి ధాన్యములు బాగుగా పండడము, అలాగే మరి ముఖ్యంగా పండ్ల పంటలు బాగుగా సుఖంగా పండుతాయి. సూర్యుడు రాజు కావడం పూర్వకంగా రాజ్యాదులకు పరస్పర శత్రుత్వం కలుగును, మేఘములు అధికంగా వర్షించును, రాజభయం శస్త్రభయం ఇతిబాధలు ఉండును, అగ్ని ప్రమాదములు జరుగును. ఇక మంత్రి చంద్రుడు కావడం పూర్వకంగా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. అర్ఘ్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా పండిన పంటలకు ధరలు కాస్త తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సేనాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా రాజులకు యుద్ధాలు సంభవించడము, అలాగే రోగ భయం సంప్రాప్తించడం, ధరలో గిట్టుబాటు లేకపోవడం ఇది కలుగుతుంది. సస్యాధిపతి బుధుడు కావడం పూర్వకంగా ఏమిటంటే మధ్యమ వర్షాలు కురియును, సస్యములు మందముగా పండును, మేఘములు వాయువులతో పీడించును, అలాగే ప్రజలకు భయం కలుగును. అలాగే ధాన్యాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా గోవులు సమృద్ధిగా పాలనిస్తాయి, గోధుమల ధాన్యాలు అనేటువంటివి ఎక్కువగా పండుతాయి. అలాగే మేఘాధిపతి సూర్యుడు కావడం పూర్వకంగా మహాభయము కలుగుతాయి. ఎల్లని ఫలధాన్యములు, ఎర్రని రంగు గల ధాన్యములు ఏవైతే ఉంటాయో బాగుగా పండుతాయి. రసాధిపతి శుక్రుడు కావడం పూర్వకంగా సెంటు, అస్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యములు వివిధ రకాలైనటువంటి వారికి ఏమిటనంటే కాయధాన్యాలు బాగుగా పండడం, తెల్లని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ధర అనేటువంటిది బాగుగా పెరగడం. ఇక నీరసాధిపతి కుజుడు కావడం పూర్వకంగా నవరత్నములు, మరకత రత్నములు, అలాగే పగడములు వృద్ధిలోకి చెందును, అలాగే భూలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సుగంధ ద్రవములు ధరలో అభివృద్ధిలో ఉండును. వజ్ర వైడూర్య మణికనక భూషణాలు అనేటువంటివి చాలా ఏమిటి అంటే ధరలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము మరి చూసుకున్నట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో గురు శుక్ర మౌఢ్యములు ఎప్పుడు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి 9వ తేదీ జూన్ 2025 సోమవారము నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 10వ తేదీ జూలై 2025 గురువారం వరకు కూడా గురు మౌఢ్యమి ఉంటుంది. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం నుండి మరి 17వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు కూడా శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉంటుంది. ఈ గురు శుక్రమౌఢ్యమిలో శుభకార్యములు అనేటువంటివి కొన్ని నిషిద్ధంగా సూచించబడింది. వీటి పూర్వకంగా మరి వీటి ప్రకారంగా ఏమిటంటే మంచి భాగవతోత్తమ పండితులను తెలుసుకొని తగు ముహూర్తాలు నిర్ణయించుకొని వివాహ ఉపనయనాది సకల సంస్కారములు, గృహ ప్రవేశాది, వాస్తు శల్యాది ఇతర విశేష ముహూర్తములకై మంచి దైవజ్ఞులు సంప్రదించి ఈ మౌఢ్యంలో కాకుండా విశేషమైనటువంటి ముహూర్తాలు ఉన్న రోజులలో మరి ముహూర్తం నిర్ణయం చేసుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. విధంగా చూసుకున్నట్లయితే ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో డొల్లు నిజకర్తరి ఎప్పుడు వస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే వైశాఖ శుద్ధ అష్టమి అనగా 4వ తేదీ మే 2025 ఆదివారం నుండి 10వ తేదీ మే 2025 శనివారం వరకు డొల్లు కర్తరి ఉంటుంది. మళ్ళీ 11వ తేదీ
మే 2025 ఆదివారం నుండి 28వ తేదీ మే నెల 2025 బుధవారం వరకు కూడా అప్పుడు ప్రవేశించి ఇప్పటి వరకు సమాప్తి అనేటువంటిది కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా డొల్లు కర్తరి నిజ కర్తరి ఉండటం పూర్వకంగా మరి విశేషమైనటువంటి కర్తరిలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. వీటిని వాస్తు కర్తరి అని చెప్పి పిలుస్తారు. గృహారంభం, గృహప్రవేశాది ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోకూడదని చెప్పి శాస్త్రోచనంగా ఇందులో చెప్పబడింది. ఇక ఈ సంవత్సరం గనక ముఖ్యంగా గమనించినట్లయితే మరి మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది విషయాలు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఎప్పుడు వస్తున్నాయి, మరి అలాగే పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణమి 7వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 9:57 శతభిష నక్షత్రం కుంభరాశి యందు మేషలగ్నంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అయినదండి. అలాగే మళ్ళీ గనక చూసుకున్నట్లయితే 3వ తేదీ మార్చి 2026 మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం సింహరాశి యందు కర్కాటక లగ్నంలో మళ్ళీ చంద్రగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరంలో ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ సంవత్సరము గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది గమనిద్దాం. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజితము 5, అవమానము 7. వృషభ రాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితము 1, అవమానము 3. మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 4 రాజపూజితము, 3 అవమానము. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 2 ఖర్చు, రాజపూజితము 7, అవమానము 3. సింహరాశి వారికి 11 ఆదాయము, ఖర్చు 11, అలాగే రాజపూజితం 3, అవమానము 6. అలాగే కన్యారాశి వారికి 14 ఆదాయం, 2 ఖర్చు, 6 రాజపూజితము, అవమానము 6. తులారాశి వారికి 11 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 2, అవమానము 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 ఖర్చు, రాజపూజితము 5, అవమానము 2. ధనువు రాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజితం 1, అవమానము 5. మకర రాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చు, 4 రాజపూజితం, 5 అవమానం. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజపూజితం, 5 అవమానం. మీనరాశి వారికి 5 ఆదాయము, 5 ఖర్చు, 3 రాజపూజితం, 1 అవమానం. ఈ విధంగా చూసుకున్నట్లయితే రాజపూజిత, అవమానాలు, ఆదాయ వ్యయములు ఈ విధంగా ఉన్నాయి. ఇక కందాదాయ ఫలితాలకు గనక వచ్చినట్లయితే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రానికి 3, 0, 4. అలాగే భరణి నక్షత్రానికి 6, 1, 1. అలాగే కృత్తికా నక్షత్రానికి 1, 2, 3. అలాగే రోహిణి నక్షత్రానికి 4, 0, 0. మరి మృగశిర నక్షత్రాన్ని వారికి 7, 1, 2. ఆరిద్ర నక్షత్రానికి 2, 2, 4. పునరసు నక్షత్రానికి 5, 0, 1. పుష్యమి నక్షత్రానికి 0, 1, 3. ఆశ్లేష నక్షత్రానికి 3, 2, 0. అలాగే మకా నక్షత్రానికి 6, 0, 2. అలాగే పుబ్బా నక్షత్రానికి 1, 1, 4. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1. హస్త నక్షత్రానికి 7, 3, 0. అలాగే చిత్తా నక్షత్రానికి 2, 1, 0. అలాగే స్వాతి నక్షత్రానికి 5, 2, 2. విశాఖ నక్షత్రానికి 0, 0, 4. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1. జ్యేష్ఠ నక్షత్రానికి వారికి 6, 2, 3. అలాగే మూల నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే 1, 0, 0.
పూర్వాషాఢ నక్షత్రానికి 4, 1, 2, ఉత్తరాషాఢ నక్షత్రానికి 7, 2, 4, శ్రవణ నక్షత్రానికి 2, 0, 1, ధనిష్ఠా నక్షత్రం వారికి 5, 1, 3, శతభిష నక్షత్రం వారికి 0, 2, 0, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి 6, 1, 4, రేవతి నక్షత్రానికి 1, 2, 1, అభిషేక్ నక్షత్రానికి వచ్చేసి 2, 0, 1 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ వర్షధాన్యాది ప్రమాణములు కనుక చూసుకున్నట్లయితే వర్షం 11, ధాన్యం 11, శీతం 6, తృణము 13, ఉష్ణం 17, మారుతం 13 ఈ విధంగా చూసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలే కలగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ఈ సంవత్సరం నదీ పుష్కరాల విషయానికి గనక వచ్చినట్లయితే స్వస్తి శ్రీ విశ్వావసునవ సంవత్సరము వైశాఖ బహుళ విధియ తేదీ 14వ తేదీ మే నెల 2025 బుధవారం నుండి 25వ తేదీ 5వ నెల 2025 ఆదివారం వరకు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి ప్రారంభం కాబోతున్నాయి. విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఉగాది సంవత్సరంలో ముఖ్యంగా సరస్వతీ నది పుష్కరాలు అనేటువంటిది విశేషంగా మనకు రాబోతున్నాయి. అందరూ కూడా చక్కగా నదీ స్నానాన్ని ఆచరించి మరి విశేషంగా పితృదేవతలకు అలాగే దేవతలకు విశేషమైనటువంటి ఆరాధన చేసుకొని చక్కటి భోగభాగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరము ఆ గ్రహస్థితి గోచారం అనేటువంటిది గనక చూసుకున్నట్లయితే ఒక్కొక్క మేషాది ద్వాదశ మీన పర్యంతము విశేషంగా అందరికీ కూడా గురు అలాగే శనేశ్వరుడు రాహు కేతుల ఆధారంగా విశేషమైనటువంటి ప్రభావాలు అనేటువంటి కలుగుతున్నాయి. కానీ దైవ సంకల్పం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే వ్యవహారిక నామనృత్య అయ్యో నాది ఈ రాశి అవుతుందే, అలాగే నాకు బావుగా లేదే నా గోచార పరిస్థితి అని చెప్పి బాధపడకుండా తమరు ఇది మేము చెప్పేటువంటి గోచార పరిస్థితులు నామమాత్రకంగానే అందరికీ కూడా కలిపి చెప్పడం జరుగుతుంది. కానీ మీ జన్మ నక్షత్రం ఆధారంగా ఈ యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహము అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలతో ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షమైనటువంటి దైవమైనటువంటి భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కూడా కలగాలి. అందరూ కూడా అష్టైశ్వర్య భోగవంతులతో సకల సిరి సంపదలు తొలతూగాలని చెప్పి అనేక మంగళాశాసనములు చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, అనుకూల పరిస్థితులు ఏమిటి, గ్రహ సంచార పూర్వకంగా మరి మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు,
అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే మరి ముఖ్యంగా వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, మంచి ప్రతిభాశీలులు, మరి బాధలకు నడిచేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, ప్రతి పని యందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది కలిగినటువంటి వారు, మందు ప్రియులు, భోగభాగ్యములతో తొలతూగేటువంటి వారు, స్నేహశీలి, స్త్రీల యందు ప్రేమ కలిగినటువంటి వారు, అలాగే కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు, యవ్వన వార్ధక్యముల యందు సుఖలను అనుభవించేటువంటి వారు, మంచి యోగవంతులు, భోగవంతులు, గుణవంతులుగా ఈ వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చును. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి 30వ తేదీ మార్చి 2025 ఆదివారము నుండి మరి 14వ తేదీ మే 2025 బుధవారం వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మస్థానంలో అనగా 1వ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా కలిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే రాజకోపం యశోహాని ఉద్యోగం విరోధకం యోగార్తిమందు వైరంచ వ్యసనం జన్మకే గురువు. జన్మయందు గురువు ఉండడం పూర్వకంగా ఏమిటనంటే ముఖ్యంగా కోర్టు వ్యవహారాదుల పూర్వకంగా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొంటారు. అలాగే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరము రావడము, ధన నష్టము కలగడము, గౌరవానికి హాని కీడు కలగవలసినటువంటి సంబంధం అనేటువంటిది కలగడము, అనుకోని సంఘటనలు ధన నష్టాలు అనేటువంటిది కలగడము, ఆపదలు కలగడము, చేసేటువంటి వృత్తి పని యందు మరి అనుకూలించకపోవడము, అలాగే ఆ ప్రతికూల పరిస్థితులు అనేటువంటి చక్కగా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక తదుపరి 15వ తేదీ మే 2024 గురువారము నుండి కూడా ఈ సంవత్సరాంతంతో కూడా గురువు 3వ స్థానంలో సంచారం పూర్వకంగా మరి తదుపరి గురువు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగజేస్తున్నాడు. ఏమిటి వృషభ రాశి వారికి తదుపరి 15వ తేదీ మే 2025 గురువారం నుండి కలగజేసే పరిస్థితులని గనక చూసుకున్నట్లయితే మనోసౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చదనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ఏమిటంటే నేత్ర సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి, మనస్సులో ఆనందం కలుగుతుంది, ఇతరుల వద్ద పేరు ప్రఖ్యాతులు అనేటువంటి కలుగుతాయి, ధనలాభం కలుగుతుంది, మనస్సులో తలెచ్చినటువంటి పనులు శీఘ్రంగా నెరవేరుతాయి, ధర్మ కార్యక్రమాలు చేయటము, సత్సంతాన ప్రాప్తి కలగడము, ఉద్యోగాభివృద్ధి కలగడము, మరి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరగడం, విద్యపై ఆసక్తి పెరగడము, ఇంట్లో శుభ కార్యక్రమాల పూర్వకంగా ఏమిటి చాలా ఉల్లాసంగా జీవించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే భూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు బాగా యోగకారకంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపార సంస్థలకు కూడా బాగా యోగకారకంగా ఉండడానికి బృహస్పతి గ్రహం అనేటువంటిది బాగా దోహదపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి శనేశ్వర గ్రహానికి గనక వచ్చినట్లయితే ఏమిటి ఈ జాతకులకు 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో శని సంచారం పూర్వకంగా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయని గనక చూసుకున్నట్లయితే అనుకూల పరిస్థితులే కలుగుతున్నాయి. ఏమిటి అనగా ఆరోగ్యం మర్దలాభంచ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి రవిష్టార్థం ఏకాదశ స్థానకేశను అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రీత్యా
ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో వృషభ రాశి వారు బాధపడుతున్నారో వారికి చక్కటి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుంది. ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిలోనికి వస్తారు. వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి పథంలోనికి రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్లాట్లు కొనడం, ఇండ్లు కొనడము, గృహ నిర్మాణం చేయడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయడం, అలాగే అనుకున్నటువంటి పనులలో చక్కటి దిగ్విజయ ప్రాప్తి అనేటువంటిది లభించడము, అలాగే ప్రయత్నపూర్వకంగానే ఇలా మనసులో అనుకోగానే కార్యములన్నీ కూడా నెరవేరడానికి వృషభ రాశి వారికి చక్కగా శనేశ్వర భగవానుడు ఏకాదశి స్థాన పూర్వకంగా మంచి లాభసాటి ఆర్థికపరమైనటువంటి మనో ఉల్లాసమైనటువంటి పనులు కలగజేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, వ్యవసాయదారులు కానీ అందరికీ కూడా, విద్యార్థులు కానివ్వండి, వివాహం కాని వారికి కానివ్వండి, అందరికీ కూడా ఈ వృషభ రాశి వారికి చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు శనేశ్వరుడు భగవానుడు తప్పకుండా కలుగజేస్తూ ఉన్నాడు. అలాగే యోగకారకమైనటువంటి మరి పరిస్థితులు ముఖ్యంగా ఏమిటంటే, ట్రావెల్స్ రంగంలో ఎవరైతే ఉన్నారో విదేశీయానానికి ప్రయత్నం చేసేటువంటి వారు కానీ, అలాగే విదేశీ టూర్స్ ప్లాన్ చేసేటువంటి వారికి కూడా చాలా మంచి చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే మరి రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి అద్భుతంగా ఏమిటి 15వ తేదీ మే 2025 గురువారం నుండి కూడా బృహస్పతి అలాగే శనేశ్వరుడు, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు, మరి అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నాడు. ఈ లోపల బృహస్పతి అనేటువంటిది గ్రహం అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా కొన్ని పనులలో ఆటంకాలు అనేటువంటి కలిగినప్పటికీ కూడా తదుపరి మే 15వ తేదీ 2025 నుండి కూడా మీ పనులన్నీ కూడా చక్కగా సావధానంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లోపల ముఖ్యంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే గురుగ్రహానికి చక్కగా పసుపు రంగు గల వస్త్రం సమర్పించడం, పసుపు రంగు గల పూలు సమర్పించడం, శనగలతో కూడినటువంటి ఉడకబెట్టినటువంటి శనగలు చక్కగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రసాదంగా వితరణ చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. ఈ వృషభ రాశి వారు దేవతార్చన కనుక ప్రతి రోజున కూడా చక్కగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఉపాయంగా చెప్పబడింది. అలాగే వీరు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.